కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. మా ప్రాణమే గొప్ప కాదు కదా, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళది వాళ్ళది కూడా ప్రాణమే. వాళ్ళ కోసం పోతే మేము అది ముందు పక్క గోడ కట్టే కాడి నుంచి కూడా పోలే, వెనక పక్క బ్యాక్ సైడ్ నుంచి వస్తే ట్రాన్స్ఫారం కాడ కొడవళ్ళు, ర్యాడ్లు, కట్టిలు తీసుకొని ఎంత దారుణంగా కొట్టారంటే, అయినా పరిగెత్తా వచ్చి వాళ్ళు రూమ్ లో లాడ్జీ రూమ్ లో ఉంటే లాడ్జీ రూమ్ పగలగొట్టి లోపలికి పోయి దారుణంగా కొట్టినారు. ఇదేమి ఆయనకు భయపడి ఈ రోజు ఇంట్లోకి ఉండడమే. మేము ఆ విధంగా చేతులు గాజులు కట్టుకోలే. నువ్వు మంత్రివి గాని, నీకంటే పెద్దోళ్ళు గాని 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది మాకు కూడా. మేము ఏ పరిస్థితిలో భయపడాం. మా ఆయనకి ఏం జరిగిందో నీకు అది జరిగే వరకు నిద్రపోను నేను. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు మంత్రివి కావచ్చు, అంతకంటే గొప్పవాడివి కావచ్చు, నువ్వు నీ ఇంటికి గొప్ప, నీ భార్య ఒక ఊరికి లీడరు, నీ తమ్ముడు ఒక ఊరికి లీడరు, నీ బామర్ది ఒక ఊరికి లీడరు. మీరందరూ దౌర్జన్యంగా రాయచోటు చుట్టుపక్కల ఎన్ని ఆస్తులు కబ్జా చేస్తున్నారయ్యా. మీకోసం భయపడి ఎవరో ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదయ్యా. నీ మనస్తాత్తి వీరభద్ర స్వామి టెంపుల్ మనిద్దరం పలుకుదాం రా. నువ్వు దేవుడు, నువ్వు ఎవరి దగ్గర కబ్జాలు తీసుకోలేదని నువ్వు పలుకు. నా రాజకీయ చరిత్రలో మేము ఎవరిదే గాని ఒక్క రూపాయి తగలకుండా రాజకీయం చేసినాం మేమని నేను పలుకుతా. మీకు సత్తా ఉంటే నువ్వు గాని, నీ బామర్ది గాని, నువ్వు గాని, నీ భార్య గాని గుడికాడికి వచ్చి పలుకుదాం రండి. ఏమంత దారుణం. మీ నాయనకి ఎలక్షన్ చేసిన ఏజెంట్ నేను, నీ అన్నకి ఎలక్షన్ చేసిన ఏజెంట్ నేను. నువ్వు అయితే పార్టీలు మారినాయ్యా. మా రక్తం కోస్తే కూడా ఒకే పార్టీలో నిలబడినాం మేము. పార్టీల కోసం మారి డబ్బుల కోసం, ఆస్తుల కోసం భయపడేది లేదు. నువ్వేమో ఇప్పుడు ఏందో కొడితే నీకు భయపడి ఉంటామనుకొని ఏ పరిస్థితుల్లో అనుకోవద్దు. ఇది కొన్ని రోజులే. నీకెవరు భయపడే ప్రసక్తి